హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కద్దుకా ఖీర్. కద్దుకా ఖీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే మీకోసం ఈ రెసిపీ. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక పెద్ద సొరకాయ తీసుకున్నానండి. అటువైపు ఇటువైపు రెండు సైడ్లు కూడా కట్ చేసేసుకున్నాను. ఇలా 2 పీసెస్ని చేసుకోవాలండి. ఇప్పుడు పైన ఉన్న పొట్టు మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. నేను క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కడుక్కొని ఒక క్లాత్తోని ఒకసారి తుడుచుకుంటే సరిపోతుందండి. చూస్తారు కదండి, వీడియోలో చూస్తున్న విధంగా ఇట్లా పైన ఉన్న పొట్టు మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆ పీస్ని కూడా 2 పీసెస్గా చేసుకున్నాను. దాంట్లో వైట్గా ఉన్నదాన్ని ఆ పార్ట్ మాత్రం నేను తీసేస్తున్నానండి. ఎందుకంటే ఇది యూస్ చేయొద్దు కాబట్టి మొత్తం కూడా ఇలా ఒక సీడ్స్ అనేవి ఉండకుండా నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను. అన్నీ కూడా ఇదే విధంగా సీడ్స్ అనేవి తీసేసి క్లీన్ చేసుకోవాలండి. దీనికి మంచిగా లేతగా ఉన్న సొరకాయ అయితే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని నేను లోపల సీడ్స్ తీసేసాక నేను మొత్తం దీన్ని సన్నగా తురుముతున్నానండి. మొత్తం అన్నీ కూడా ఇలా సన్నగా తురుముకోవాలండి. చూసారు కదా, ఇదే విధంగా అన్నీ కూడా తురిమేసుకోవాలండి. మనకి ఎంత సన్నగా వస్తే అంత బాగుంటుంది అండ్ తొందరగా కూడా ఉడుకుతుంది మనకి. చూసారు కదా, నేను ఎంత సన్నగా అయితే తురుముకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్ గీ అయితే యూజ్ చేశాను. కావాలంటే మీరు 2 టేబుల్స్ కంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. నేనైతే 2 టేబుల్ స్పూనే వేసుకున్నాను. ఇప్పుడు ఆ గీ అయితే వేడి అయ్యిందండి. ఇప్పుడు దాంట్లో నేను ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకొని ఒక 5 లేదా 10 నిమిషాల వరకు దీన్ని కొద్దిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఈ సొరకాయ తురుము ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుందండి. కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఈ తురుముని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలామంది అయితే వీడియోస్ చూస్తారు కానీ లైక్ అయితే ఇవ్వరండి. మీ యొక్క లైకే మాకు సపోర్ట్గా ఉంటుందండి. కాబట్టి తప్పనిసరిగా లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు నేను కొద్దిగా దీంట్లో వాటర్ అయితే వేసుకున్నానండి. కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. దాని మీద ఒక 5 మినిట్స్ నేను ఉడికించుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి సొరకాయ తురుము అనేది కొద్దిగా దగ్గర పడింది. ఈ వాటర్ కూడా పోయేంత వరకు కొద్దిగా ఉడకనిద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మూత తీసి చూసాను. చూడండి, వాటర్ అంతా అయితే పోయింది. ఇప్పుడు మనకి ఈ తురుము అనేది పర్ఫెక్ట్గా 90% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీనిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని దీని అయితే పక్కకు పెట్టేస్తున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1/2 లీటర్ మిల్క్ అయితే వేసుకున్నాను. దీంట్లో కావాలనుకుంటే వాటర్ కూడా యూస్ చేయొచ్చండి. కాకపోతే నేను ఇక్కడ వాటర్ యూస్ చేయట్లేదు. ఎందుకంటే నాకు కొద్దిగా థిక్ కావాలనేసి వాటర్ అయితే యూస్ చేయట్లేదండి. మీరైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు మరగనివ్వండి. ఇలాగే ఒక 3-4 టైమ్స్ అలా మరగనివ్వండి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగానే ప్రాసెస్ కరెక్ట్గా చేయండి. తప్పకుండా మనకు బయట దొరికే రెసిపీ లాగానే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, 3-4 టైమ్స్ అయితే నేను మిల్క్ని బాగా మరగపెట్టాను. ఇప్పుడు దాంట్లో నేను మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని ఫస్ట్ ఒక 5 నిమిషాల వరకు నేను స్పూన్తో కదుపుతూ 5 నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత నేను గోరువెచ్చని వేడి నీళ్ళలో సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను అవి దీంట్లో వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించాను. అది ఉడికే వరకు నేను ఇంకొక మిక్సీ తీసుకొని దాంట్లో కొద్దిగా కాజు, కొద్దిగా బాదం, 3 ఇలాచి వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని మూత తీసి మరొకసారి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నానండి. చూసారు కదా, ఇలానే ఒక 3-4 టైమ్స్ కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను మనం ఏదైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామో అది దీంట్లో వేసి ఉండలు లేకుండా వెంటనే దీన్ని ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి. లేదంటే ఉండలుగా అవుతుందండి. అందుకే వెంటనే దీన్ని మనం కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన కాజు బాదం పేస్ట్ అండి, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ అయితే వస్తుంది. అందుకే నేను ఇది వేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు షుగర్ అయితే నేను వేసుకున్నానండి. మీకు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే కప్పే యూస్ చేశాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారిగా నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఉడికించాం. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూసానండి. ఈ మిల్క్ ఇప్పుడైతే మనకి థిక్గా అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా లైట్గానే నేను ఫుడ్ కలర్ అయితే వేసానండి. గ్రీన్ ఫుడ్ కలర్ లైట్గా వేస్తే సరిపోతుందండి.
మరీ ఎక్కువ వేయకని మరి డార్క్ కూడా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగోదు. అంతేనండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ నేను మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ తర్వాత నేను చూసాను, కొద్దిగా థిక్గా అయితే అయ్యిందండి మనకి. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన కద్దు కా ఖీర్ ఇంట్లోనే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. మీకు మా రెసిపీ నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. మరి మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆగండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.